ఇంతమంది ఫ్యూచర్ డాక్టర్స్ని తీర్చిదిద్దుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎక్స్క్లూజివ్ నీట్ పెట్టిన కూడా డాక్టర్లనే తయారు చేద్దామని మా కాలేజ్ నుంచి డాక్టర్సే ప్రతి హాస్పిటల్లో ప్రతి దిక్కులా మా డాక్టర్స్ ఉండాలి. గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా? గాంధీ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. లేదు, నాకు గవర్నమెంట్ వచ్చింది కానీ నేను ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేసుకొని అపోలోకి. గవర్నమెంట్ కామినేని మల్లారెడ్డి ఎంఎన్ఆర్ సంగారెడ్డి. అంటే మీ నేమ్ మెన్షన్ చేయకుండా అసలు ఏ స్టూడెంట్ లేరు. ఎవరిని అడిగినా కానీ దిస్ క్రెడిట్ గోస్ టు మీకని చెప్తున్నారు. టాపర్స్నే పట్టించుకుంటే 10 మంది అవుతారండి. అందరినీ పట్టించుకుంటే ఇప్పుడు మాలాగైనట్టు 100 మంది అవుతారు. ఇప్పుడు వీ కెన్ ప్రౌడ్లీ సే తెలంగాణలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో మా స్టూడెంట్ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అన్న అని చెప్పి నా దగ్గర రాగలిగిన నా స్టూడెంట్ నా దగ్గర ఉన్నప్పుడు దానికన్నా ఇంకా గొప్ప ఫీలింగ్ ఏముంటుంది? ఆశీష్ అన్న వచ్చిండంటే కాలేజ్లో వైబ్ వచ్చేస్తుంది, ఇట్లా మోటివేట్ చేసేస్తాడు. ఓకే, విఆర్ డాక్టర్స్ అకాడమీ టాపర్ అని చెప్పేసి విన్నాం. మీరు అంత పాజిటివ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ కనబడుతుంది సార్, కనిపిస్తుంది. హోమ్ సిక్ అనేది అసలు ఫీలింగ్ రాలేదు మాకు. రంజాన్ అంటే మాది ఒక్కటే ఫెస్టివల్ ఉంటుంది, బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్. బట్ విఆర్ డాక్టర్స్ అకాడమీ దే ప్రొవైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్యామిలీ. నా కూతురు చాలా కష్టపడింది. అసలు నేనైతే నమ్మలేకపోయాను గవర్నమెంట్ కాలేజీ సీట్ వస్తుందని. మీ టీయర్స్ అనేవి అది బయటకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. వాళ్ళకి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది మాట్లాడినా అనుష మ్యామ్, ఆశిష్ సార్, ఈ రెండే వర్డ్స్ వస్తున్నాయి. దట్స్ ద లవ్. బికాస్ ఏంటి అంటే వీ డూ ఇన్ దాట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీ డోంట్ బిహేవ్ లైక్ డైరెక్టర్. సో గవర్నమెంట్ సీటా, ప్రైవేట్ సీటా? గవర్నమెంట్. ఆశీష్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆశీష్ గారు ఒక రియల్ విజన్తో చేస్తున్న పని ఇది. తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్తో పోల్చుకుంటే కూడా వీఆర్ బెస్ట్ ఇన్ హైదరాబాద్ ఖచ్చితంగా చెప్పగలను నేను. మాకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడున్నా డౌట్స్ క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. వెరీ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఓవర్ హియర్. అసలు విఆర్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే విఆర్ అకాడమీలో చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఆల్సో ద లెక్చరర్స్ అండ్ ద టీచింగ్ ఈజ్ వెరీ గుడ్. ఈచ్ అండ్ ఎవరీ స్టాఫ్ నో the way they motivated, she really got very good marks compared to the English. She really did very well and she also worked very hard. ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ తీసుకోవాలని అనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఫ్యాకల్టీ బాగుంది అని ఎప్పుడైనా అనిపించిందా? యా, ఆబ్వియస్లీ ఫ్యాకల్టీ వైజ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బాటనీ సార్ ఇంకా పిఎల్ఎన్ సార్ వాళ్ళ పేషెంట్స్కి వాళ్ళు చెప్పడం ఇట్స్ వెరీ గుడ్. యా, ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఎంకరేజింగ్ ఉన్నారండి. చాలా మా పాపని బాగా ఎంకరేజ్ చేశారు. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇంకా ఎమోషన్లో ఉన్నాము ఫుల్ వచ్చినందుకు సీటు. థ్యాంక్స్ టు విఆర్ అకాడమీ. గవర్నమెంట్ సీటా, ప్రైవేట్ సీటా? ఉస్మానియా. ఉస్మానియా గవర్నమెంట్ సీట్. వావ్, గవర్నమెంట్ సీట్ అంటే పేరెంట్స్కి బాగా డబ్బులు కూడా సేవ్ చేసేసావు. ఏదైనా కానీ ఒక ధ్యేయంగా గోల్గా తీసుకొని దాన్ని సాధించగలమనే హోప్ తోటి మనం ముందుకెళ్ళాలని. ఒక అడ్రస్కి పోవాలంటే గూగుల్ మ్యాప్ చూపెడుతుంది. సో విఆర్ అకాడమీ ఈజ్ మోర్ ఆర్ లెస్ యాక్టింగ్ లైక్ ఎ గూగుల్ మ్యాప్ టు పీపుల్ హూ వాంట్ టు బికమ్ డాక్టర్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. సమాజంలో పెరుగుతున్న పొల్యూషన్తో కానీ, రోడ్ సైడ్ ఫుడ్తో కానీ మన ఆరోగ్యాలు కంప్లీట్గా పాడైపోతున్నాయి. మొన్నటికి మొన్న కరోనాని జయించాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? డాక్టర్స్. ఎందుకంటే డాక్టర్స్ లేనిది ఏదీ లేదు. మన హెల్త్ బాగుపడాలన్నా, లేకపోతే సమాజంలో ఏదైనా చెడు నుంచి కాపాడాలన్నా, అండ్ కరోనా లాంటి పెద్ద పెద్ద వ్యాధులు బారిన పడినప్పుడు మనల్ని రక్షించాలన్నా డాక్టర్స్ది ప్రధాన పాత్ర. ఇలాంటి డాక్టర్స్ అందరినీ విఆర్ అకాడమీ తయారు చేస్తుంది. ఎస్, ఎంబీబీఎస్ చేయాలి, సీట్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అదంత ఈజీ ఎగ్జామ్ కాదు. దాన్ని అచీవ్ చేయాలి అంటే చాలా కష్టం. బట్ దానికోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ఇక్కడ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్తో పాటు మోటివేషన్ కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని డెఫినెట్గా గవర్నమెంట్ సీట్స్ ఎస్పెషల్లీ బాగా క్రాక్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళకి 80% అనేది వీళ్ళకి సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ. సో 80% సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అసలు విఆర్ అకాడమీ ప్రత్యేకత ఏంటి, విఆర్ అకాడమీ గురించి మాట్లాడదాం. కమ్, లెట్స్ టాక్ టు ది పీపుల్. హాయ్.
హలో, మీ పేరు? అనిక్ష వర్షిని. అనిక్షా వర్షిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వీఆర్ డాక్టర్స్ అకాడమీ టాపర్ అని చెప్పేసి విన్నాం మీరు. ఓ థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా, హ్యాపీ, అంతే, అంత పాజిటివ్ ఫీలింగ్. ఓకే, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? గాంధీ మెడికల్ కాలేజ్. ఆబ్వియస్గా నేను అసలు ఎంత స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతున్నాను. వచ్చిందే కాలేజ్ టాపర్ ఇక్కడ, మళ్ళీ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది, ఈ అచీవ్మెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. లైక్ లైఫ్లో సక్సెస్ఫుల్ థింగ్స్ అవుతుంటే ఇది కూడా ఒకటి కలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా చెప్పలేనంత చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉండింది ఇక్కడ ఫ్యాకల్టీ, ఎలా ఉండింది విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చేసరికి? అంటే ఎప్పుడైనా టఫ్ ఫైట్ అనిపించిందా? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, సో ఎప్పుడైనా మీకే టఫ్గా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది ఒక్క మూమెంట్లో, లైక్ హెల్త్ ఇష్యూస్ అలా ఇలా లైక్ ఫిజికల్గా ఏమైనా అయినప్పుడు అనిపించింది, స్ట్రెస్ఫుల్గా అనిపించింది. లైక్ కోపప్ చేయగలనా, అప్పటికి అవుతుందా, అప్పుడు గివప్ చేద్దామని కూడా అనిపించింది. కానీ ఏం కాదు, టెంపరీ అని అనుకొని కొనసాగాలి. ఎందుకంటే లైఫ్లో ఏదో ఒకటి మనల్ని అడ్డు అనేది వస్తూనే ఉంటాయి, కానీ వాటన్నిటిని అచీవ్ చేసి మీరు ఇంత స్థాయికి రావడం అనేది ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ కదా. సో ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఎస్ ఐఎమ్ గ్రేట్ అని చెప్పేసి? మస్ట్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ అవర్ సెల్వ్స్. ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ అంటే మీరేం చెప్తారు ఫ్యాకల్టీ గురించి? చాలా బాగుంటుంది అండి ఫ్యాకల్టీ అయితే. సార్ వాళ్ళు మంచిగా అప్రోచ్ అయ్యేటట్టు ఉంటారు, ఏ క్వశ్చన్స్ అన్నా అడగవచ్చు. అండ్ మనకి స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ అలా అనిపించినప్పుడు కూడా సార్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని అడుగుతారు, లైక్ ఏమైనా అయ్యిందా, అండ్ దే లైక్ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మంచిగా సాల్వ్ చేస్తారు, డౌట్స్ కూడా చాలా మంచిగా క్లియర్ చేస్తారు. సో మీరు చెప్పండి సార్, మీ పాప అచీవ్ అయింది, దట్టు గవర్నమెంట్ సీట్, అండ్ ఈ విఆర్ డాక్టర్స్ అకాడమీలోనే షీజ్ అ టాపర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? మేడం, ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూస్ మేడం. ఇట్స్ వెరీ, అంటే ఆమె ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ కనబడుతుంది సార్, కనిపిస్తుంది. యా, ఇంకా పేరెంట్స్కి కొన్ని ఉంటాయి కదా మేడం, పిల్లలు యాక్టివ్ చేయడము, వాళ్ళు మంచి సెటిల్ కావడమే వాళ్ళ డ్రీమ్. సో ఇట్స్ కేమ్ అర్లీ టు మీ. హాయ్, హలో, మీ పేరు? అనఘ. అనగా మీది గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్. అసలు విఆర్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే విఆర్ అకాడమీలో చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, అండ్ ఆల్సో ద లెక్చరర్స్ అండ్ ద టీచింగ్ ఈజ్ వెరీ గుడ్ అని నేను విన్నాను యాక్చువల్లీ. సో ఐ చోజ్ విఆర్ అకాడమీ. అండ్ ఆల్సో ద హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ వెరీ హైజీనిక్. అకాడమిక్స్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, సో ఐ చోజ్ విఆర్ అకాడమీ. సో విఆర్ అకాడమీకి ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు బైపీసీలో మీకు ఎలా ఉండింది? అంటే మీరు ఎలాంటి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంటా? ఎందుకంటే నీట్ రాయాలంటే డెఫినెట్గా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయి ఉండాలి. బట్ మీకు వచ్చేసేసి బైపీసీలో మీరు బైపీసీ స్కోర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ అప్పటికి ఏంటి డిఫరెన్స్ చాలా హై ఉంది యాక్చువల్లీ, ద ఫస్ట్ అటెంప్ట్కి ఈ అటెంప్ట్కి. అండ్ నేను అంత ఇంటెలిజెంట్ అని నేను చెప్పను, ఐఎమ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. అండ్ ఇంటెలిజెన్స్ ఉండాలి అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ అదర్ స్టూడెంట్ దట్ డస్ హార్డ్ వర్క్. సో ఐ థింక్ దిస్ ఈజ్ మై ఆన్సర్. సో ఇప్పుడు మీ ప్లేస్మెంట్ ఎక్కడ? కామినేని నార్కెట్పల్లి. వావ్, ఓకే. సో మీరు చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ యాక్చువల్లీ ఇనిషియల్గా మా పాప షీ స్టడీడ్ ఇన్ ఎ వెరీ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఫస్ట్ అటెంప్ట్కి. బికాస్ ఆఫ్ ద కరోనా అండ్ ఆల్ షీ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్ ఓవర్ దేర్, అండ్ ఫస్ట్ ఇయర్ షీ కుడెంట్ డూ వెల్. సో షీ గాట్ రిలేటివ్లీ వెరీ లో స్కోర్ ఇనిషియలీ. బట్ యూట్యూబ్లో ఒకసారి చూశాను, దెన్ ఐ కేమ్ టు సెకండ్ అటెంప్ట్ తీసుకుంటా అని చెప్పింది, వన్ మోర్ లాంగ్ దీనికి. దెన్ ఐ బ్రాట్ హర్ టు దిస్. The moment I saw the institute, the way they are maintaining, the way their curriculum and the cleanliness and all, no, actually I want a place for her to get back her confidence and study anamata. So I just came here and I just put her here, and even a single day I didn't repent. It was so good. Okay, not only the education, the way they take care of the student, the way they gave the moral support. Okay, mama eppadana deject ayinappatiki kuda what the way they supported, the standard, everything was so good actually. We felt, I mean, especially Mr. Ramesh garu gaani, Ashish garu gaani, Madam Anusha madam gaani, each and every staff, no, the way they motivated, the way they, the way they molded the student, no, she really got very good marks compared to the English. She really did very well, and she also worked very hard. So it was really, I am very happy that I joined her in this institute and she could get into a good college.
సో మేడం మీరు చెప్పండి, మీ డాటర్ అచీవ్ అయ్యారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మేడం. తన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. తను చిన్నప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అనేది తన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. మేము ఈ విఆర్ అకాడమీకి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. మీ పేరు? అక్షిత. అక్షిత ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఐ డ్రీమ్. సో అక్షిత, గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా మీది? ఎలా అనిపిస్తుంది విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చి అచీవ్ చేశారు మీరు, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ హ్యాపీ. యూఆర్ ఫీలింగ్ హ్యాపీ, బట్ హ్యాపీనెస్ అనేది చాలా స్లోగా ఉంది, ఎందుకు? ఐఎమ్ హ్యాపీ. ఎలా అనిపించింది ఇక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ అసలు మీకు ఎలా అనిపించింది? ఎలా తెలుసు మీకు అది? ఇది మై ఫాదర్స్ టోల్డ్ మీ. మీ ఫాదర్ త్రూ తెలుసు. ఓకే, సో మీ ఫాదర్ త్రూ తెలుసు, కానీ మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఫ్యాకల్టీ ఎలా అనిపించింది? దే ఆర్ వెరీ మోటివేటివ్ అండ్ సపోర్టివ్. ఎవ్రీ సార్, బాటనీ సార్, జువాలజీ సార్, దే ఆర్ వెరీ మోటివేటివ్ అండ్ దే విల్ టీచ్ వెరీ వెల్. విఆర్ డాక్టర్స్ అకాడమీలో మీకు నచ్చింది ఏంటి? ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ everyone, not only lecturers, staff or in charge, they are very motivative and they will take care about us. ఓకే. అండ్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా డెఫినెట్గా అచీవ్ చేస్తాను అని చెప్పేసేసి? ఎప్పుడైనా టఫ్గా కూడా అనిపించిన రోజులు ఉండుంటాయి కదా? సార్ మీరు చెప్పండి, మీ పాప అచీవ్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో? మేము చాలా తిరిగాము హైదరాబాద్లో, కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ చాలా నచ్చింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ఫుడ్ అట్లా ఉన్నది చూసినాం. లాస్ట్ వీళ్ళు స్థాపించిన ఫస్ట్ ఇయర్లోనే కొన్ని మెడికల్ సీట్లు తీసుకురావడం జరిగింది, చూసాము. మా పాప థర్డ్ బ్యాచ్. ఓకే, సాధించగలుగుతుంది, వీళ్ళు బాగున్నారు. రమేష్ సారు, మా అనుష మేడం, ఆశీష్ సారు, వాళ్ళ నమ్మకంతో లెక్చరర్ల ఒప్పితోటి పాపని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైమే పాప కొట్టుకుని, లాస్ట్ టైం ఏజ్ లేకుండే పాపకు, ఆయన ఒక ఇయర్ లాస్ అయ్యి దీన్ని ఎంచుకొని మేము సాధించగలిగాం. హాయ్ ఆయేషా. హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేట్ కాలేజ్. ఓకే, ప్రైవేట్ కాలేజ్. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి ఇక్కడ నుంచి నువ్వు అచీవ్ చేసావు అంటే నీ ఫీలింగ్ ఏంటి? Actually, I'm so happy. I can't even express them in words. So, VR Doctors Academy is the best academy ever. I also suggest my juniors to join VR Doctors Academy. ఇంకా నేను ఇక్కడ వచ్చిన ఓన్లీ లైక్ మై లాస్ట్ ఇయర్ స్కోర్ వాజ్ వెరీ లో. నేను అన్ని హోప్స్ లైక్ ఐ వాజ్ హ్యావింగ్ నో హోప్స్. మళ్ళీ నేను ఇక్కడ వచ్చినాక అనూష మ్యామ్తో, ఆశీష్ సార్తో కలిసి వాళ్ళు నాకు చాలా మోటివేట్ చేశారు, నాకు చాలా ఇన్స్పైర్ చేశారు. దానివల్ల నేను ఈ పొజిషన్కి వచ్చాను, ఈ అచీవ్మెంట్ దొరికాను అంతే. అంటే జనరల్గా ఫస్ట్ నీకు హోప్ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే హోప్ క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఎస్ యాక్చువల్లీ ఫ్యాకల్టీ ఐ గాట్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఎవర్. బాటనీ, జువాలజీ, ఎవ్రీథింగ్ వాళ్ళు మంచిగా చెప్తారు, లైక్ డీప్లీ కాన్సెప్ట్ క్లియర్గా చెప్తారు. అది నాకు చాలా నచ్చింది ఇక్కడ. ఇంకా ఫుడ్ మాత్రం చెప్పాలంటే ఫుడ్ ఈజ్ అమేజింగ్. నేను లాస్ట్ ఇయర్ లైక్ ఇంటర్లో చైతన్యలో ఉన్నాను. చైతన్యలో ఫుడ్ వాజ్ నాట్ గుడ్. చైతన్యలో అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ ఫుడ్ ఇంకా మెడికేషన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ గుడ్. సో ఐ సజెస్ట్ ఆల్ మై జూనియర్స్ టు జాయిన్ విఆర్ డాక్టర్స్ అకాడమీ అండ్ ఇన్షాల్లా దే విల్ గెట్ ది అచీవ్మెంట్ వాట్ ఐ గాట్. ఓకే, సో మీరు చెప్పండి మేడం, పాప అచీవ్ చేసింది విఆర్ డాక్టర్స్ అకాడమీలో, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేను మేడం, చేయలేను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వెళ్ళాం మేము. ఒకటే సీట్ ఉంటే విఆర్కేలో వెళ్ళిన తర్వాత మేడంకి చాలా రిక్వెస్ట్ చేసి సీట్ తీసుకున్నాము. చాలా హ్యాపీగా చదివింది. మళ్ళీ మాకు గొప్పతనం ఏంటంటే రంజాన్ పండుగ, రంజాన్ మొత్తం ఒక నెల 3 గంటలకి కూడా పిల్లలకి మంచిగా లంచ్ చేపించారు. ఈవినింగ్ సహరీ మొత్తం ఆల్ గుడ్. ఇంకా మాకు ఇఫ్తార్ పార్టీ ఇచ్చినారు, ఈ సెలబ్రేషన్స్ చేసినారు. మాకు అసలు హోమ్ సిక్ అనేది అసలు ఫీలింగ్ రాలేదు మాకు. రంజాన్ అంటే మాది ఒక్కటే ఫెస్టివల్ ఉంటుంది, బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్. బట్ విఆర్ డాక్టర్స్ అకాడమీ దే ప్రొవైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్యామిలీ. దే డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ us and we are happy to say that I am the విఆర్ డాక్టర్స్ అకాడమీ స్టూడెంట్. వావ్, అంటే నీకు ఆ ప్రౌడ్నెస్ అనేది లేకపోతే ఆ ఇష్టం అనేది నీ కళ్ళలో తెలుస్తుంది. సో మీరు చెప్పండి. దాన్ని బట్టి చాలా చాలా చేశారు మేడం. చాలా వాళ్ళ గురించి ఎంత చెప్తే కూడా తక్కువ ఉంది మేడం. చాలా హ్యాపీనెస్ మాకైతే. రంజాన్కి అయితే నేను టెన్షన్ లేనప్పుడు ఉన్నాను. మార్నింగ్ 3 గంటలకు ఇచ్చేవారు, ఈవినింగ్ మొత్తం సైరీ అంతా చేశారండి. ఇఫ్తార్ ప్రోగ్రామ్ అంతా చేశారు. ఆల్రెడీ
ఫెస్టివల్ కూడా చేశారండి మా పిల్లలతో. చాలా హ్యాపీనెస్, చాలా థ్యాంక్ యూ సో మచ్ అనుష మేడం. ఎందుకంటే చదువునే కాదు మన రిలీజియన్ని గౌరవించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సో ఇలాంటి విషయాలు తెలిస్తే విఆర్ డాక్టర్స్ అకాడమీకి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేస్తారు అనడంలో. స్టడీ ఎలాగో చదువుతారు వాళ్ళు, స్టడీ చెప్తారు, కానీ మాకి ఈ పొజిషన్లో ఇచ్చారు, పిల్లలకి అంత సపోర్ట్ చేశారు, అది చాలా హ్యాపీనెస్ ఉన్నామండి మేము. ఒక పొద్దులు ఒక నెల ఉండాలి పిల్లలు స్టడీ చేస్తూ, మొత్తం వాళ్ళు ఈవినింగ్ సపోర్ట్ చేసి ఇది లేదు అలా లేదు అంతా చేశారండి. చాలా హ్యాపీనెస్ ఉన్నాం మేము. మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అనుష మేడం. థ్యాంక్ యూ సో మచ్ అనుష మ్యామ్. నాకు అసలు వేకెన్సీ లేకుండే విఆర్ డాక్టర్స్లో జాయిన్ అవుతున్నప్పుడు, బట్ అనుష మ్యామ్ గేవ్ మీ అ ఛాన్స్. సో థ్యాంక్స్ టు అనుష మ్యామ్ అ లాట్ అండ్ ఆశీష్ సార్. హాయ్ శివాంజలి. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా? గవర్నమెంట్ కాలేజ్. వావ్, గవర్నమెంట్ కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ సంపాదించి ఇంత స్లోగా మాట్లాడితే ఎలా? కొంచెం గట్టిగా మాట్లాడాలి. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకు విఆర్ డాక్టర్స్ అకాడమీనే ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? యూట్యూబ్లో గూగుల్లో చూసి మంచి రేటింగ్ ఉంది కాలేజ్కి. సో రేటింగ్ అయితే బాగుంది వీడియోస్ వరకు. సో కాలేజ్కి వచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ రేటింగ్? 5 out of 5. 5 out of 5. వావ్. ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. సో లెక్చర్ తర్వాత ఈవినింగ్ టైంలో ట్యూషన్ కానీ స్టడీ అవర్స్ మనం డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది కాలేజ్. అండ్ విఆర్ డాక్టర్స్ అకాడమీకి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన బైట్స్లో చాలామంది ఇదే చెప్తున్నారు. కాకపోతే స్పెషల్ ఇంకా ఏమైనా స్పెషల్ ఉందా అంటే లైక్ ఫ్యాకల్టీస్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండడం కానివ్వండి? స్ట్రిక్ట్గా ఏమి ఉండరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా డౌట్ అడిగినా కానీ మంచిగా వెళ్ళి క్లారిఫై చేస్తారు. అలా స్ట్రిక్ట్గా ఏమీ ఉండరు. ఎక్స్పెక్ట్ చేసావా ఎప్పుడైనా డెఫినెట్గా నేను గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కొడతాను, క్రాక్ చేస్తానని ఎప్పుడైనా? గవర్నమెంట్ అనే అనుకోలేదు. కాలేజ్ అంటే సీట్ అయితే వస్తుందని నమ్మకంతో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ అనే అనుకోలేదు, కానీ లక్కీలీ గవర్నమెంట్ సీటే వచ్చింది. ఓకే. మధ్యలో ఎప్పుడు అనిపించలేదా ఏమో మన వల్ల కాదులే అని చెప్పేసేసి కానీ, లేకపోతే ఫ్యాకల్టీ చాలా టఫ్గా ఉందని కానీ ఎప్పుడు అనిపించలేదా? ఫ్యాకల్టీ టఫ్ అని కాదు, కానీ చాలాసార్లు అనిపించింది టఫ్, చాలా టఫ్ ఉంది. కానీ ఇంకా మనం చెప్పుకొని మోటివేషన్ అండ్ లెక్చర్స్ కూడా మోటివేషన్ ఇస్తారు. యా, చాలా మంది నోటివేట్ వింటున్నాము. ఏంటి అంటే మోటివేషన్ అనేది వండర్ఫుల్గా ఇక్కడ ఉంది అని చెప్పేసి, దానికి మీరేం చెప్తారు? ఎప్పుడు మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు లో అయినా లెక్చర్ అంటే క్లాసెస్ చెప్పడమే కాకుండా మధ్య మధ్యలో మోటివేషన్ ఇవ్వడం. ఇక్కడ చదువు మాత్రమే కాదు, మోటివేషన్కి కూడా ఎటువంటి డోకా లేదనమాట. ఓకే. సో మీరు చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాప అచీవ్ చేసింది. చాలా ఆనందిస్తున్నాను. నా కూతురు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే ఎంత చెప్పలేను, అసలు ఆనందానికి అది లేదు. నా కూతురు చాలా కష్టపడింది. అసలు నేనైతే నమ్మలేకపోయాను గవర్నమెంట్ కాలేజీ సీట్ వస్తుందని. నా కూతురు కష్టం, మా ప్రోత్సాహం, మా బాబు దగ్గరుండి తీసుకొచ్చి కాలేజీకి చాలా కష్టపడి, తనదే కష్టం, తన సగం కష్టం అయితే నా బిడ్డ సగం కష్టపడ్డాడు తీసుకెళ్ళడం. పక్కనే మా వసంత నగర్ అయినా కూడా చాలా కష్టపడింది మా పాప. మార్నింగ్ 4 o'clock వచ్చేసి, ఎర్లీ మార్నింగ్ వచ్చేది, కాలేజ్కి వచ్చేది, చదువుకొని మళ్ళీ ఈవినింగ్ 10కి వచ్చేది. చాలా హార్డ్ వర్క్ చేసింది, చాలా కష్టపడింది నా కూతురు. అలా కష్టపడడం వల్ల ఈరోజు ఒక 1 year బాగా కష్టపడింది అకాడమీలో. చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు, అంటే మీ కళ్ళల్లో తెలుస్తుంది. ఆ కళ్ళ అంట నీళ్లు తిరగడం కానివ్వండి. అంటే మీ పాప అచీవ్ అయింది, తను కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆ కష్టాన్ని మీరు గుర్తించారు యాజ్ ఏ మదర్గా, అండ్ మీ టీయర్స్ అనేవి అది బయటకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. అవునండి, నా కూతురు చాలా కష్టపడింది. కష్టానికి ఫలితం దేవుడు చాలా బిడ్డకి ఫేవర్ చేశాడు. దేవుడు గాడ్ బ్లెస్ ఉంది కాబట్టి ఈరోజు నా కూతురికి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. అండ్ విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి మీరేం చెప్తారు? వాళ్ళు చాలా బాగా చదివించారు, పాపకు బాగా ప్రోత్సహించారు. టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ అందరూ పాపని బాగా కేర్ తీసుకున్నారు, బాగా చూశారు. కాబట్టి వాళ్ళంతా కేర్ తీసుకోబట్టి మరి మా పాప ఈరోజు మెడికల్ సీట్ వచ్చింది. వాళ్ళకి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రుణపడి ఉంటాం. మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది మా పాపతో సహా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు విఆర్ డాక్టర్స్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ రమేష్ గారితో ఉన్నాము. అసలు ఇంతమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాము. హలో సార్.
హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ మీ గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రతి బయటలో మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లల యొక్క జడ్జ్మెంట్ కానీ వాళ్ళు పడే సంతోషం కానీ ఇదన్నీ చూస్తుంటే మాకు కూడా వాళ్ళకంటే కూడా డబుల్ సంతోషంగా ఉంది. మా ఇన్స్టిట్యూట్ చదివి ఇంతమంది డాక్టర్లు అయ్యారు అని మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డాక్టర్స్ అవ్వడం అనేది, డాక్టర్స్ని ఇవ్వడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే డాక్టర్స్ లేనిది ఏది లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో డాక్టర్ అవసరం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళంతా ఫ్యూచర్ డాక్టర్స్. ఇంతమంది ఫ్యూచర్ డాక్టర్స్ని తీర్చిదిద్దుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మేము కావాలనే అంటే ఎక్స్క్లూజివ్ నీట్ పెట్టింది కూడా డాక్టర్లనే తయారు చేద్దామని. మా కాలేజీ నుంచి డాక్టర్సే ప్రతి హాస్పిటల్లో ప్రతి దిక్కులా మా డాక్టర్స్ ఉండాలి. ఇదివరకు చైతన్య ఉండేది, నారాయణ చైతన్య. వాటి తర్వాత మేము కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్ నీట్ అనేది పెట్టేసి ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి దిక్కులా మా డాక్టర్లు వీఆర్ నుంచి వెళ్ళిన డాక్టర్లు ఉండాలన్న ఆలోచనతో మేము ఓన్లీ ఎక్స్క్లూజివ్ నీట్ అని పెట్టేసి డాక్టర్ని. నిజం సార్, ఎందుకంటే విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ అంటే మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా సీట్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సీట్స్ అచీవ్ చేస్తున్నారు వాళ్ళు. దానికోసం అని చెప్పేసి మోటివేషన్ కూడా ఏమన్నా మీ దగ్గర నుంచి ఉంటుందా? మోటివేషన్ అండి మెయిన్. ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ఫుడ్, ఆ తర్వాత మోటివేషన్. ఇక్కడ మా అమ్మాయి కానీ ఇట్లా మా అబ్బాయి కానీ నేను కానీ ఓన్లీ మోటివేషన్ కౌన్సిలింగ్ ఇవ్వడానికే మేము ఉండేది. అందరూ స్టాఫ్ ఉంటూ కూడా మేము ఇంటి వెళ్ళిపోది. ఇట్లా మా అమ్మాయి కానీ నేను కానీ మా అబ్బాయి కానీ మేము ముగ్గురం ఓన్లీ పిల్లలకి మోటివేషను కౌన్సిలింగ్ ఇది ఇచ్చేసి వాళ్ళని. స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఆశీష్ గారి గురించి, అనుష గారి గురించి డెఫినెట్గా చెప్తున్నారు. ఎందుకంటే మీ పిల్లలు మోటివేషన్ ఇవ్వడమే స్టడీతో పాటు మోటివేషన్లో కూడా దే ఆర్ వెరీ అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు చాలా తొందరగా మార్క్స్ గురించి హర్ట్ అవుతూ ఉంటారు. హర్ట్ అయిన వాళ్ళు అందరితో డిసప్పాయింట్ అవ్వకుండా దే ఆర్ వెరీ మోటివేటివ్. మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చదువు ఎంత ఇంపార్టెంట్, మోటివేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడైతే నర్వస్ అయిపోతారో వాళ్ళు అప్పుడు కొంచెం మోటివేషన్ ఇచ్చి వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం అక్కడి నుంచి వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఇదిగా ఉంటుంది ఇది. అండ్ విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ మీకు? ఫ్యూచర్ ప్లాన్స్ ఉందా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ కూడా వెళ్తున్నామండి. ఈ సంవత్సరం కూడా వెళ్ళాము. నెక్స్ట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్క్లూజివ్ నీట్ అంటే బైపీసీ స్టూడెంట్స్ని తీసుకొని, అంటే మాకు ర్యాంక్స్ ఎక్కువ ఇది రావట్లేదండి. సీట్లు ఎక్కువ వస్తున్నాయి కానీ టాప్ మార్క్స్ ఎక్కువ రావట్లేదు. అందరూ ఏంటంటే టాప్ 1 టాప్ 2 అట్లా వేసుకుంటుంటారు. ఆ విధంగా రావాలంటే ఓన్లీ అది రెగ్యులర్ స్టూడెంట్స్ వల్లనే అవుతుంది. అందుకని చెప్పేసి ఈసారి మేము ఓన్లీ ఎక్స్క్లూజివ్ బైపీసీ అని ఇంటర్మీడియట్ కూడా వెళ్తున్నాం. ఈసారి ఎక్స్క్లూజివ్ మీరు బైపీసీ స్టూడెంట్స్ని తీసుకొని రెగ్యులర్ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్నాం. ఈసారి టాప్ మార్క్స్ రావాలంటే ఒక 680 కానీ 700 మార్కులు తీసుకోవాలంటే రెగ్యులర్ వల్ల అవుతుంది. ఎందుకంటే మా కాడికి వచ్చే లాంగ్ టర్మ్ వచ్చేది యావరేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు చూసారు లేదా మీకు అద్నామ్ అని ఒక స్టూడెంట్ మీరు మాట్లాడిపించే మీ దగ్గరికి వచ్చాడు లేదు, 38 మార్క్స్తో వచ్చాడు. ఇలా 600, 38 మార్క్స్ ఎక్కడ 600 అట. 110 మార్క్స్తో వచ్చినాడు కూడా 600, 590 తెచ్చుకున్నాడు. ఈ క్రెడిట్ అంతా మీ ఫ్యాకల్టీకే వస్తుందా? ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ, తర్వాత పిల్లలు కూడా అండి. వాళ్ళు కూడా ఆ విధంగా చదవబట్టే ఇది అవుతుంది. అందరికీ 100 వచ్చిన వాళ్ళు కూడా 500 రాని వాళ్ళు ఉన్నారు. 38 వచ్చిన 600 వచ్చినాయి అంటే వాడి శ్రద్ధ కూడా వాడి కష్టం కూడా ఇది అవుతుంది. మాతో పాటు వాడు కూడా ఆ స్టూడెంట్ కూడా ఇది అవుతూనే అవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క, మీ పేరు? డి సాయి కుమార్. డి సాయి కుమార్. సాయి కుమార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి ఆల్రెడీ నువ్వు సక్సెస్ అని ప్రూవ్ చేసుకున్నావు. ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఎలా వచ్చింది అంటే విఆర్ డాక్టర్స్ అకాడమీలోనే జాయిన్ అవ్వాలి అన్న థాట్ ఎలా వచ్చింది? ఇక్కడ ఉన్న రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ బాగా నచ్చినాయి. లైక్ అంటే ఖచ్చితంగా సీట్ కొట్ట అన్న నమ్మకం ఆశీష్ సార్ ఇచ్చింది. నువ్వు ఖచ్చితంగా కొడతావు, కష్టపడితే అది ఇది అని కొంచెం పుష్ చేసింది మోటివేషన్గా. నేను కూడా ట్రస్ట్ ఇచ్చేసిన. గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? ఉస్మానియా గవర్నమెంట్ సీట్. వావ్, గవర్నమెంట్ సీట్ అంటే పేరెంట్స్కి బాగా డబ్బులు కూడా సేవ్ చేసేసావు. అవునా? హాయ్ భావన, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు మిమ్మల్ని చూస్తుంటే చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో భావన, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా? ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజ్. సో ఎలా అనిపిస్తుంది? చాలా 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 హ్యాపీ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు నీట్లో ఎలా ఉంది స్కోర్? నీట్లో 443 వచ్చింది నాకు. నీట్లో 443 వచ్చింది. ఇప్పుడు మరి ఇలా చూసి అంటే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీ అయితే మా పేరెంట్స్ కూడా హ్యాపీ. ఎలా అనిపించింది? ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉండింది? చాలా అన్ని సబ్జెక్ట్స్ బాగుంటాయి. ఎప్పుడైనా టఫ్ అనిపించిందా? అబ్బా ఎందుకు తీసుకుంటున్నాను నీట్ అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? అయ్యావా? ఫిజిక్స్ కొంచెం ప్రాబ్లం. సో
వేరే సబ్జెక్ట్స్ మేనేజ్ చేసిన. ఓకే. ఫిజిక్స్ కొంచెం డిఫికల్ట్ నాకు. ఎక్కడొచ్చింది సీట్, ఎక్కడొచ్చింది? అరుంధతి మెడికల్ కాలేజ్. అరుంధతి మెడికల్ కాలేజ్. సో మీరు చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పాప గురించి? హ్యాపీ. ఓకే, ఎందుకంటే మెడిసిన్లో సీట్ రావడం అనేది ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ పాప అచీవ్ చేస్తుంది అని చెప్పి? చేసినాం మేడం, ఎక్స్పెక్ట్ చేసినాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. మీ పేరు? రాజరశ్మిత. రాజరశ్మిత, నైస్ నేమ్. రాజరశ్మిత ఏంటి, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్. విచ్ కాలేజ్? మల్లారెడ్డి ఉమెన్స్. మల్లారెడ్డి ఉమెన్స్. సో ఎలా అనిపిస్తుంది చేతిలో ఆ ఫ్రేమ్ పట్టుకొని అవార్డు మీరు అచీవ్ అయ్యారు, యూ ఆల్రెడీ ఫ్యూచర్ డాక్టర్ మీరు, ఎలా అనిపిస్తుంది? ఇమెన్స్లీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ. ఓకే. ఎందుకు చాలా ఉన్నాయి, విఆర్ అకాడమీకే ఎందుకు వచ్చారు? వాట్ ఈస్ ద రీజన్? చాలా క్రైటీరియాస్ చూసాము, చాలా ఎంక్వైరీ చేసాము, ఇంకా లాస్ట్కి ఇదే బెస్ట్ అని చెప్పి ఫైనల్లీ ఇక్కడికి వచ్చాము. యా. ఓకే. ఎలా ఉంది ఫ్యాకల్టీ, ఎలా ఉంది అంటే మీకు అనిపించిందా 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు, ఇట్ ఈస్ అఫోర్డబుల్, ఫ్యాకల్టీ బాగుంది అని ఎప్పుడైనా అనిపించిందా? యా ఆబ్వియస్లీ ఫ్యాకల్టీ వైజ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బాటనీ సార్ ఇంకా పిఎల్ఎన్ సార్ వాళ్ళు అసలు వాళ్ళ పేషెంట్స్కి వాళ్ళు చెప్పడం ఇట్స్ వెరీ గుడ్. యా చాలా ఇమ్మెన్స్లీ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు చెప్పడం నేను ఇంకా లైక్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ అప్రోచ్మెంట్ కానీ సబ్జెక్ట్ వైజ్ నాకు చాలా లైక్ మంచిగా అనిపించింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మీరు ఆల్రెడీ సీట్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు కదా, మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? ఐ థింక్ దే ఆర్ హ్యాపీ. దే ఆర్ ఇమెన్స్లీ హ్యాపీ. సో ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఎప్పుడైనా డెఫినెట్గా సీట్ కొడతాను అని చెప్పేసేసి? ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ యా ఇంకా ఈ కాలేజ్ వచ్చింది. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పాప గురించి? We proud of her, madam. Actually, she did a 1 year long term in VR. Okay. Under the guidance of faculty and Ramesh Garu and her daughter Anusha, madam. So it was very nice atmosphere. We preferred for it because we have done a research in the Hyderabad, which is the best institute for career of the medicine. So coaching that in that way, in that process, we find out this institute is the best institute. So what they have been supported, and our daughter has also some extent. She has been prepared well. Then it has went well, and she got the rank, and now she got the seat in the Mallaredi Women's. We are very proud of her. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? రమావత్ రాజ్ మ్యామ్. రమావత్ రాజ్. సో రాజ్, ఎలా అనిపిస్తుంది మీకు? అవార్డు తీసుకున్నారు, రికగ్నైజేషన్ వచ్చేసింది, సో మీ హార్డ్ వర్క్ ఫలించింది, ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ బెటర్ మ్యామ్. అంటే చాలా కష్టపడి చదివినందుకు సీట్ వచ్చింది. పేరెంట్స్ హ్యాపీ మ్యామ్, నేను కూడా హ్యాపీ, సార్లు కూడా హ్యాపీ, మా అన్నలు కూడా హ్యాపీ. అంటే ఇక్కడ చాలా కేరింగ్ ఉంటుంది. విల్ హ్యాపీ ఆల్. ఏ కాలేజ్లో సీట్ వచ్చింది మీకు? ఎంఎన్ఆర్ సంగారెడ్డి మ్యామ్. ఎంఎన్ఆర్ సంగారెడ్డి. ఎలా అనిపిస్తుంది? అంటే ఎంతోమంది అచీవ్ చేస్తారు, అంటే ఎంతోమంది అటెంప్ట్ చేస్తారు, అచీవ్ చేసేది కొంతమంది మాత్రమే. కాకపోతే ఏంటంటే ఆ కొంతమందిలో ఇలా సీట్ రావడం అనేది, మంచి స్కోర్ రావడం అనేది చాలా టఫ్ కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇది? ఐ ఫీల్ బెటర్, ఎందుకంటే ఇక రాత్రి పగలు కష్టపడుతుంది మేము. కష్టపడి చదివినందుకు ఏదో ఒక ప్లేస్మెంట్లో సీట్ వచ్చింది కాబట్టి. ఓకే. సో మీ పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు అని చెప్పారు కదా, సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయి ఉంటుంది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అగ్రికల్చర్ ఫీల్డ్ కదా, ఇంకా అంతులేని. వావ్, మీ పేరెంట్స్ అగ్రికల్చరా? ఓకే. సో వాళ్ళకి చాలా ప్రౌడ్ మూమెంట్ కదా ఇది. చాలా ప్రౌడ్గా ఉన్నారు. కుదరట్లేదు కాబట్టి ఫియర్ ఉంది, అందుకే రావట్లేదు. అగ్రికల్చర్ అంటే చాలా కష్టపడి మిమ్మల్ని వాళ్ళు చదివించారు, బట్ యూ అచీవ్డ్. ఎందుకు మీరు విఆర్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ అండ్ కేర్ టేకింగ్ కేర్, అది మంచిగా అనిపించింది. ఇంకా వచ్చి మాట్లాడితే మేడం సార్ ఆశీష్ అన్నతో మాట్లాడితే ఇంకా మొత్తం ప్రాసెస్ చెప్పారు. ఆ ప్రాసెస్ మంచిగా అనిపించి జాయిన్ అయినాము. చెప్పినట్లే ప్రామిస్ దే ప్రూవ్డ్. ఫ్యాకల్టీ ఎలా అనిపించింది? అంటే ఈ ఫ్యాకల్టీ టఫ్ అనిపించిందా, లేకపోతే చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అనిపించిందా, ఎలా అనిపించింది? ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ మ్యామ్. ఇంకా డౌట్ అడిగితే మంచిగా చెప్తారు మ్యామ్, ఏది డౌట్ అడిగి దగ్గరుండి చదివిస్తారు. అది కార్తిక్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. ఏంటి, గవర్నమెంట్ సీటా ప్రైవేట్ సీటా మీది? గవర్నమెంట్ సీట్. అండ్ విఆర్కి వచ్చి విఆర్ డాక్టర్స్ అకాడమీలో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు. ఎందుకు విఆర్ డాక్టర్స్ అకాడమీనే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఐ ఫెల్ట్ లైక్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మీ, సో ఐ చూస్. సో ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేశారా డెఫినెట్గా మీరు అచీవ్ చేస్తాను అని చెప్పేసి? యా ఎక్స్పెక్టెడ్. హలో సార్.
సో ఎలా అనిపిస్తుంది మీ బాబు సక్సెస్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే విఆర్ డాక్టర్స్ అకాడమీ నుంచి సీట్ సంపాదించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు సంతోషంగానే ఉంది మేడం. గవర్నమెంట్ సీట్ ఎట్లయినా కొడతాడని చెప్పి మాకు సంతోషంగానే ఉంది. సార్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పిండు కంపల్సరీ మేము డాక్టర్ చేసి తోలిస్తాము అని చెప్పి యశస్ సార్ గారు, రమేష్ సార్ గారు చెప్పడం జరిగింది. ఓకే, అంటే అనిపించిందా డెఫినెట్గా మీ బాబు సీట్ సంపాదిస్తారు అని మీరు ఫీల్ అయ్యారా? మేము కూడా ఇదే యూట్యూబ్ ఛానల్లో మీ ఐ డ్రీమ్ ఛానల్లో చూసి మేము కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంతకుముందు కూడా మీ ఇంటర్వ్యూలు చూసినాము. చూసిన తర్వాత కరెక్ట్ అని చెప్పి ఇక్కడ వచ్చి మేము జాయిన్ అయినాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. మీ పేరు? లౌక్య. లౌక్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది ఈ అచీవ్మెంట్ అంతా నీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ. విఆర్ డాక్టర్స్ అకాడమీలో కోచింగ్ తీసుకోవడం అండ్ సీట్ సంపాదించడం, యు ఆర్ వెరీ లక్కీ కదా. బట్ లక్కీతో పాటు నీ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంది ఇక్కడ. ఎలా ఫీల్ అవుతున్నావు? ఎక్స్పెక్ట్ చేసావా? యాక్చువల్గా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బై లక్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా? ఇట్స్ ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్. విచ్ కాలేజ్? మహేశ్వర కాలేజ్. మహేశ్వర కాలేజ్ ఎక్కడ? పటాన్చెరు సార్. పటాన్చెరు మహేశ్వర కాలేజ్. బట్ ఇంత మంచి అకాడమీ నువ్వు చూస్ చేసుకున్నావు కదా, ఫస్ట్ నీకు తెలుసా ఇక్కడ ఫ్యాకల్టీ ఇంత బాగుంటుంది అని చెప్పేసి? అంటే అంత తెలియదు, అంటే కొత్త ఫ్యాకల్టీ అని చెప్పారు. వచ్చిన తర్వాత దే ఆర్ వెరీ అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. బాటనీ అండ్ జువాలజీ ఫ్యాకల్టీ నాకు చాలా నచ్చింది. బాటనీ సార్ చాలా ఎంకరేజ్ చేస్తాడు, కెమిస్ట్రీ సార్ కూడా చాలా మోటివేట్ చేసినాడు. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్. ఎలా అనిపిస్తుంది అంటే అసలు విఆర్ అకాడమీకి, విఆర్ డాక్టర్స్ అకాడమీకి నువ్వు రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఎవరైనా చెప్పారా? ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా? యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చాం మేము. యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చావు. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇంత అచీవ్ చేసేసావు ఆల్రెడీ. సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో పేరెంట్స్ ఏం చెప్తున్నారు మరి? దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇంకా మాటలు లేవా నీకు? ఎందుకంటే యు ఆర్ వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నావు. నీ మాటల్లో, నీ వాయిస్లో నాకు అది అర్థమైపోతుంది. సో మమ్మీతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. సో మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు పాప గురించి? చాలా ఆనందంగా ఉందండి. అసలు యాక్చువల్గా మా పాపకి ఫస్ట్ అటెంప్ట్లో రాలేనందుకు చాలా బాధగా అనిపించింది. తర్వాత ఏం చేయాలి, కోవిడ్ టైం కదా, కరోనా. సో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, ఎక్కడికి జాయిన్ చేయాలని ఆలోచిస్తున్న టైంలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే విఆర్ డాక్టర్స్ అకాడమీ అని బాగుందని అనిపించింది. సో మా అమ్మ వాళ్ళు కూడా మియాపూర్లోనే ఉంటారు, నియర్ బై. సో ఓకే, హాస్టల్లో తనకు ఒకవేళ నచ్చకపోయినా బాగాలేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తా వస్తుంది కదా అని చెప్పేసి నేను జాయిన్ చేశాను. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఎంకరేజింగ్ ఉన్నారండి, చాలా మా పాపని బాగా ఎంకరేజ్ చేశారు. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు విఆర్ అకాడమీ సార్. ఓకే, ఫస్ట్ అయితే మేము ఇంకా ఎమోషన్లో ఉన్నాము ఫుల్ వచ్చినందుకు సీటు. థ్యాంక్స్ టు విఆర్ అకాడమీ. దట్స్. థ్యాంక్ యూ సార్, మీ ఎమోషన్ కూడా నాకు అర్థమవుతుంది. బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డాటర్. యా, థ్యాంక్ యూ. హాయ్ కృష్ణ చైతన్య గారు. హలో అండి. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? విఆర్ డాక్టర్స్ అకాడమీకి మీరు వచ్చారు అండ్ మంచి స్పీచ్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ని చూస్తున్నారు. వాట్ యూ ఫెల్ట్ పర్సనలీ అంటే నాకు డాక్టర్స్ ఇట్లుంటారని తెలియదు. అంటే ద వన్స్ హూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఆర్ హు ఆర్ ఆల్రెడీ మెడికోస్ హూ హ్యావ్ క్లియర్డ్ ద ఎగ్జామ్ అండ్ గాట్ ఫ్రీ సీట్స్, వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు అంటే నా పర్సెప్షన్ ఎప్పుడు ఏముంటుందంటే మంచి చదువుకుంటుంటారు. సో ఇంత యాక్టివ్ అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ, వాళ్ళ యాక్టివ్నెస్, వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో ట్రూలీ అమేజింగ్ అనిపించింది. అందుకే అన్ని సబ్జెక్ట్స్ కూడా గ్రాస్ప్ చేస్తారేమో, అంత ఈజీ క్లియర్ చేస్తారేమో అనిపించింది. సో దే నో వాట్ టు డూ ఎట్ వాట్ టైమ్ వాట్ దే హ్యావ్ టు డూ. సో వాళ్ళ టైం టేబుల్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఐఎమ్ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ డాక్టర్స్. అండ్ ఈరోజు లైవ్గా చూస్తున్నప్పుడు చాలా అండ్ యాక్చువల్గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫ్యాకల్టీ గురించి కానీ, విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి కానీ చాలా గ్రేట్గా చెప్తున్నారు. అండ్ మీరు వచ్చి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా ఆల్రెడీ ఫీల్ అయ్యారు కాబట్టి ఇక్కడ పీపుల్ని చూసినప్పుడు, అంటే మేనేజ్మెంట్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్ ఆల్రెడీ రిఫ్లెక్ట్స్ కదా, ఇప్పుడు రిజల్ట్స్ విల్ స్పీక్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఇఫ్ ఫ్యాకల్టీ మంచి లేకుంటే, అకాడమీ మంచి లేకుంటే, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మంచి లేకుంటే ఈ రిజల్ట్స్ రావు. సో వెన్ ఇట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయంటే నోబడీ నీడ్స్ టు సే ఎనీథింగ్ ఆర్ అక్నాలెడ్జ్ ఎనీథింగ్. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అన్నట్టు రిజల్ట్స్ విల్ స్పీక్. ఇప్పుడు ఒక సెంచరీ కొట్టినప్పుడు అతను మంచి బ్యాట్స్మెనా కాదా అనేది, సెంచరీ కొట్టిండంటే మంచి బ్యాట్స్మెనే కదా. అట్లా రిజల్ట్స్ వచ్చినాయంటే దాని వెనకాల కృషి, ఎంతమంది ఎట్లా సబ్జెక్ట్ ఇస్తున్నారు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో దే ఆర్ డూయింగ్ ఏ వెరీ హ్యూజ్
కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అనిపిస్తుంది. సో ఇట్లాంటి అకాడమీస్ ఉండడం పేరెంట్స్ పర్స్పెక్టివ్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎంతోమంది డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ గాట్ టు నో అబౌట్ దెమ్ వెరీ రీసెంట్లీ, బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ హోప్ దే విల్ కంటిన్యూ డూయింగ్ ద సేమ్ అండ్ జాబ్. యూ టెల్ మీ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ దే ఆర్ థింకింగ్ అంటే వీఆర్ డాక్టర్స్ అకాడమీ మేము జాయిన్ చేయాలి వద్దు అని చెప్పేసి చాలా మంది థింక్ చేస్తారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఫ్రమ్ ఫాస్ట్ 1 or 2 hours కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్ వాళ్ళు గ్రాప్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. సో ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అంతా అది టేక్ కేర్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ చిల్డ్రన్ యాజ్ డాక్టర్స్ సో దే విల్ హెల్ప్ యూ. సీ ఎప్పుడైనా మనకు గూగుల్ మ్యాప్ హెల్ప్ చేసినట్టు ఒక అడ్రస్కి పోవాలంటే గూగుల్ మ్యాప్ చూపెడుతుంది. ట్రావెల్ మనమే చేయాలి, పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి, కార్ మనదే అయి ఉండాలి, కాళ్ళు నడుచుకుంటూ పోతున్నా మన ఎఫర్ట్స్ అయి ఉండాలి. సో అట్లే ఇది గూగుల్ మ్యాప్ లాగా మీకు సరైన డైరెక్షన్, సరైన డెస్టినీ ఎట్లా పోవాలో హెల్ప్ చేస్తుంది. సో అడ్రస్ తెలిసి పోవడం, తెలియకుండా పోవడం 2 different థింగ్స్. అడుక్కుంటూ పోవాలా, ఒకటి ప్రాపర్ ఒక డైరెక్షన్ చూపించే వాళ్ళు ఉన్నారా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో వీఆర్ అకాడమీ ఈజ్ మోర్ ఆర్ లెస్ యాక్టింగ్ లైక్ ఎ గూగుల్ మ్యాప్ టు people who want to become doctors.